టీమిండియాలో అత్యంత ప్రభావితమైన బ్యాట్స్మెన్లలో ఒకరు సంజు శాంసన్. క్లాసికల్ స్ట్రోక్స్తో పాటు ఆధునిక టీ20 క్రికెట్కు తగ్గట్టు భారీ షాట్లు ఆడగల సామర్థ్యం అతని ప్రత్యేకత. వికెట్ కీపర్గా కూడా చురుకైన ప్రదర్శనతో జట్టుకు అదనపు బలం అందిస్తాడు. బ్యాటింగ్లో టైమింగ్, స్ట్రోక్ మేకింగ్, అలాగే ఫీల్డ్లో చురుకుదనం, ఈ మూడు లక్షణాల వల్ల సంజు శాంసన్ ఎప్పుడూ మ్యాచ్ను మార్చగల ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఈ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో కూడా సంజు కొన్ని మ్యాచ్ల్లో మంచి ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో దూకుడుగా ఆడుతూ జట్టుకు వేగంగా పరుగులు అందించాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచడంలో అతని పాత్ర కీలకంగా నిలిచింది. స్పిన్ అయినా, పేస్ అయినా ధైర్యంగా ఎదుర్కొంటూ బౌండరీలు సాధించగల సామర్థ్యం సంజుకి ప్రత్యేకత. అయితే అతని కెరీర్లో ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం స్థిరత్వం. మంచి ప్రారంభం దొరికినప్పటికీ ఆ ఇన్నింగ్స్ను పెద్ద స్కోర్గా మార్చడంలో కొన్నిసార్లు విఫలమవుతున్నాడు. అదే సమయంలో కొన్నిసార్లు అనవసరమైన షాట్ ఆడడం వల్ల అవుట్ అవ్వడం కూడా కనిపిస్తుంది. కానీ మంచి రోజు అయితే సంజు పూర్తిగా వేరే స్థాయిలో ఆడగలడు. ఒక్కసారి క్రీజ్లో సెట్ అయితే ప్రత్యర్థి బౌలర్లపై వరుసగా బౌండరీలు, సిక్సర్లు కొడుతూ మ్యాచ్ గమనాన్ని ఒక్కసారిగా మార్చగలడు. అందుకే టీమిండియా అభిమానులు కూడా అతని నుంచి పెద్ద ఇన్నింగ్స్ కోసం ఎప్పుడు ఎదురు చూస్తుంటారు. ఈ రోజు జరగబోయే కీలక మ్యాచ్లో కూడా సంజు పాత్ర చాలా ముఖ్యమైంది. అతను మంచి ప్రారంభాన్ని పెద్ద స్కోర్గా మార్చగలిగితే టీమిండియాకు భారీ స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్లో సంజు బ్యాట్ ఎలా మాట్లాడుతుందో అన్నది ఇప్పుడు అందరి దృష్టి.